హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో మేము కూడా చాలా చాలా బాగున్నాం. ఇది వచ్చేసి ఇంకా ఈరోజు కూడా మార్నింగ్ వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా మార్నింగ్ వచ్చి లేచేసి ఇంకా టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు వచ్చేసి ఇంకా ఇడ్లీ చేస్తున్నాను. ఇడ్లీ చేయక చాలా రోజులు అయిపోతుంది అనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇడ్లీ చేస్తున్నా. ఫస్ట్ అయితే చట్నీ చేస్తున్నా. చట్నీ వచ్చేసి నేను ఎప్పుడు ప్యాన్ పెట్టేసి దాంట్లో పల్లీలు ఒకటే వేయించేదాన్ని. అంటే ఒకసారి నేను యూట్యూబ్లో అలా చేశాను. కొందరు ఎట్లా అంటే నేను ఆయిల్ పోయకుండా వేయించేదాన్ని, అంటే డైరెక్ట్ అలా వేయించేసి మిర్చీస్ ఆయిల్లో వేయించేసి చట్నీ చేసేదాన్ని. కాకపోతే ఇప్పుడు ఒకసారి యూట్యూబ్లో చూశాను, ఆయిల్లో కూడా ఈ పల్లీలు వేయించితే టేస్ట్ బాగా వస్తుంది అన్నారు. ఇంకా అందుకని చెప్పేసి ఒకసారి ట్రై చేద్దామని ఆయిల్లో కూడా ఫస్ట్ ఆయిల్లో పల్లీలు వేసి కొంచెం వేగిన తర్వాత దాంట్లోనే పచ్చిమిర్చి వేసాను, అలాగే దాంట్లోనే వెల్లుల్లి కూడా వేసాను. ఇవన్నీ కొంచెం ఆయిల్లో వేయించేసుకొని ఇంకా అవి మిక్సీ పట్టేసాను అనమాట. అలాగే మిక్సీలో కొంచెం దాంట్లో అందరికీ తెలిసిందే కదా చట్నీ ఎలా చేస్తారో, దాంట్లోనే ఆ 3 వేసిన తర్వాత కొంచెం చింతపండు వేసాను, కొంచెం కడిగి క్లీన్ చేసి దాంట్లో వేసాను. అలాగే దాంట్లో జీలకర్ర సాల్ట్ కూడా వేసేసాను. అవన్నీ వేసేసుకొని కొంచెం వాటర్ అయితే పట్టేసుకొని ఇంకా చట్నీ అయితే చేసేసాను. ఇంకా ఈ ఇంట్లోకి షిఫ్ట్ అయిన తర్వాత నాకైతే కిచెన్ చాలా నచ్చింది. ఆ కిచెన్ చాలా స్పేసియస్గా ఉంది. మనకి ఈ కౌంటర్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇంతకుముందు ఉన్న దాంట్లో మనకు ఓన్లీ స్టవ్, దాని పక్కన ఒక 2 గిన్నెలు అలా పడుతుండే, అంతే, ఎక్కువ స్పేస్ ఉండకపోతుండే. ఇప్పుడైతే నాకు స్పేస్ చాలా బాగుంది, అంటే చాలా ఎక్కువగా ఉంది. ఇంకా నాకైతే మంచి అంటే చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది. కిచెన్ కంఫర్ట్గా ఉంటే మనకు వంటలు చేయడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. ఇంకా నాకైతే బాగా నచ్చింది నా కిచెన్. ఇంకా సర్దుకోవాల్సినవి నా కిచెన్ని బాగా ఉంచుకోవడం అనేది నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో మెల్లమెల్లగా నేను నా కిచెన్ అనేది ఇంకా మంచిగా కొంచెం డెకరేటివ్గా చేద్దామని అనుకుంటున్నా. చేస్తాను త్వరలోనే, ఇంకా ఒక్కొక్కటిగా చేసుకుంటా. ఇప్పుడే కొంచెం షిఫ్ట్ అయ్యాము కదా, ఇంకా అన్నీ సర్దుకోవడానికి కొంచెం సెట్ అవ్వడానికి అయితే టైం పడుతుంది. ఇంకా అవన్నీ వేసుకున్న తర్వాత అదంతా అయిపోయిన తర్వాత ఇంకా నేను వాటికి ఆయిల్ అయితే పెట్టేసి, ఇంకా దాంట్లో సాల్ట్ వేయలేదు నైట్ కలిపినప్పుడు, అంటే నైట్ వేసుకోము కాబట్టి ఇంకా మార్నింగే ఎక్కువ అవుతుంది కాబట్టి మనం ఎంత కావాలో దాంట్లో వేరే బౌల్లో తీసేసుకొని ఇంకా దాంట్లో ఇడ్లీ పిండిలో సాల్ట్ కూడా వేసుకున్నాను. వేసేసుకొని ఇంకా స్టవ్ పైన అయితే పెట్టేశాను. ఇంకా అదే అయిపోతుంది కదా. ఇడ్లీ అయితే చాలా తొందరగా అయిపోతుంది టిఫిన్. కాకపోతే ఆ ఇడ్లీది ఆ పాత్ర తోమడానికి మనకు కొంచెం బద్ధకం అనమాట. బద్ధకమైనా ఏమైనా మనమే తోముకోవాలి, మనమే చేసుకోవాలి కాబట్టి. కాకపోతే ఇడ్లీ అయితే తొందరగా అయిపోతుంది. అక్కడ మనం నిల్చొని చేయాల్సిన పని అయితే అవసరం ఏముండదు. చట్నీ ఒకటి చేసుకోవాలి. ఇంకా అదైతే ఇంకా చట్నీ మిక్సీ పట్టేస్తాను. ఇంకా చట్నీ మిక్సీ పట్టేసి ఇంకా తాలింపు కూడా పెట్టేసాను, అయిపోయింది. కానీ నేను అలా ఆయిల్లో వేయించి ఫస్ట్ టైం చేశాను అన్నాను కదా, టేస్ట్ మాత్రం నాకైతే చాలా డిఫరెంట్గా అనిపించింది. మంచిగా అయింది. అట్లనే ఇంకోసారిగా ఇంకా ఎప్పుడు అట్లనే చేద్దామని అనుకుంటున్నా. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంకా పిల్లల్ని రెడీ చేసేసాను. ఇంకా వాళ్ళకు నేను బ్రష్ కూడా వేసేసుకున్నాను కదండి. వాటర్ తీసుకొని ఇంకా ఈవినింగ్ అయితే హైదరాబాద్లో ఫుల్ వర్షం పడింది. ఒక 2 డేస్ గ్యాప్ ఇచ్చుకుంటూ అయితే వర్షం పడుతూ ఉంది. సో ఈ వర్షానికి మా డోర్స్ కూడా ఆగట్లేదు. ఒకసారి తీసి చూద్దామంటే కూడా అసలు మళ్ళీ పెట్టడానికి డోర్స్ వెళ్ళట్లేదు ముందుకు, అంత గాలి వస్తుంది. వర్షం అయితే చాలా పడింది. ఇంకా వర్షం అంతా అయిపోయిన తర్వాత వెదర్ ఇట్లా ఉంది. మేము ఇంకా కొద్దిసేపు తొందరగానే ఆరిపోయింది ఇంటి ముందు కూడా. ఇంకా కొద్దిసేపు అయితే బయట అలా కూర్చొని ఆ వెదర్ని అయితే ఎంజాయ్ చేసాము. ఇక్కడ ఈ ఇంటికి ఎప్పుడు మేము కిందే ఉండేవాళ్ళం, ఇప్పుడు 2nd ఫ్లోర్లో ఉంటున్నాం. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఆ వెదర్కి ఎండ బాగా వస్తుంది, వర్షం బాగా వస్తుంది, అన్నీ బాగున్నాయి. అలాగే ఇలా కిచెన్లో నుంచి చూస్తే కూడా మనకు బ్యాక్ సైడ్ సిటీ కనిపిస్తుంది. అదే చూపిస్తున్నా నేను.
అలా సిటీని చూసుకుంటూ వంట చేసుకుంటే చాలా మంచిగా అనిపించింది నాకైతే. సో చాలా బాగుంది ఇల్లు, నాకైతే చాలా కంఫర్ట్గా ఉంది. ఇంకా అందుకని చెప్పి మీతో షేర్ చేశాను. ఇంకా ఇది వచ్చేసి నైట్ కర్రీ లేదని చెప్పేసి ఇంకా వంకాయ ఆలు అయితే చేస్తున్నాను కర్రీ నైట్ వచ్చేసి. ఇంకా ఇది నా సింపుల్ బ్లాగ్. ఎవరికైనా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే కనుక నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. అలాగే వీడియోలో ఏమైనా చెప్పాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.